హాయ్ గైస్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా ద మోడర్న్ ట్రైబల్. సో గైస్, నేను ఇప్పటికీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చి ఆల్మోస్ట్ 4 to 5 days అయిపోయింది సంక్రాంతి సెలబ్రేషన్స్. కానీ ఈ ఊర్లో చాలా మంచి మంచి ఫేమస్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. బట్ నేను చిన్నప్పటి నుంచి చూడలేనిది ఒకటి ఉంది, అది ఈ గుడి అనమాట. శ్రీ లింగేశ్వర స్వామి గారి ఆలయం అండి ఇది. దీన్ని ఎవరు కట్టించారంటే చెల్లూరి లక్ష్మీ జయరావు గారు ఈ టెంపుల్ని అయితే కట్టించారు. చిన్నప్పటి నుంచి చాలాసార్లు చూద్దాము అని అనుకునేదాన్ని, ఎందుకంటే మా రిలేటివ్స్ పెద్దమ్మ వీళ్ళందరూ కూడా టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి అని చాలాసార్లు చెప్పారు. బట్ నాకైతే టైం కుదరలేదు. ఈ రోజు అయితే ఈ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ టెంపుల్కి కరెక్ట్గా ఆపోజిట్లో బ్యూటిఫుల్ సీనరీ ఉంది, ఒక చిన్న కొలను లాంటిది. ఇక్కడ ఎప్పుడు ఫుల్గా లోటసెస్ అయితే ఉంటాయి, ఇప్పుడైతే లేవు, కానీ ఒక్కసారి జస్ట్ చూడండి. సో గాయస్, ఇప్పుడైతే మనం టెంపుల్ పైకి వెళ్ళిపోయి ఒకసారి ఊరంతటిని చూద్దామే. సో యాక్చువల్గా ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఈ టెంపుల్కి 100 steps ఉంటాయని మా రిలేటివ్స్ అయితే చెప్పారు. 100 steps ఉన్నాయో లేదో ఫస్ట్ నేను చెక్ చేద్దామని వచ్చాను. ఇక్కడ మెయిన్ రీజన్. సో 100 steps ఉన్నాయో లేదో చెక్ చేసిన తర్వాత పైకి వెళ్ళి దేవుడిని చూసిన తర్వాత మొత్తం ఊరంతా ఎలా కనిపిస్తుంది టెంపుల్ పై నుంచి అన్నది నేను మీకు చూపిస్తాను. వచ్చేసేయండి. ఇది ఫస్ట్ స్టెప్. 1 2 3 4 5 6 7 8 ఎంత బాగున్నాయో. 9 10 11 12 13 14. ఇక్కడతో 14 steps. ఈ టెంపుల్ దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ ఇలా మధ్యలో కూర్చోవడానికి ఇచ్చారనమాట ప్లేస్. సాయంత్రం ఈ ఊర్లో ఉన్న వాళ్ళైతే, ఎవరైనా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళైతే హ్యాపీగా వచ్చి ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. సో ఇక్కడతో 14 steps అయ్యాయి కదా, రిమైనింగ్ కూడా కౌంట్ చేసేద్దాం. 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 64 మెట్లు. 65 66 67 60 69 70 71 72 73 74 75 76 77 78 79 80. ఇక్కడితో అయితే 80 మెట్లు వచ్చాయి. ఒక్కసారి ఇక్కడి నుంచి నా కళ్ళతో మా ఊరిని చూపిస్తాను, రండి. సాయంత్రం టైం 5 అవుతుంది. ఎంత బాగుందంటే, ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా బాగుంది. రోజుకు ఒక 2 సార్లు మెట్లకి దిగితే చాలు, జిమ్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓహో, ఎంత బాగుందో. ఓకే, 80 అయ్యాయి కదా, ఇంకా ఎన్నో చూద్దానండి. 81 82 83 84 85 86 87 88 89 90. 90 మెట్లు ఉన్నాయి కరెక్ట్గా. 100 కాదు, 90 మెట్లు ఉన్నాయి. కిందన ఒక 2-3 మెట్లు ఎగస్ట్రా ఉన్నాయి. ఇక్కడ కిందకి ఇంకొక 2-3 మెట్లు ఎగస్ట్రా ఉన్నాయి. సో అటు ఇటుగా +/- 95 వేసుకుందాం. యాక్చువల్ మెట్లు అయితే 90 ఉన్నాయి, +/- అయితే ఒక 5 మెట్లు ఎగస్ట్రా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 200 మెట్లు అనమాట. అసలు ఎవ్వరు లేరు, చాలా బాగుంది. ఇక్కడ నాగదేవత అనుకుంటా. ఇక్కడ మీకు కనిపిస్తుందా పికాక్? ఇది చెల్లూరి లక్ష్మీ జయరావు, రాధిక నాగేంద్ర అండ్ చెల్లూరి బ్రదర్స్ అని ఉంది. చాలా ఎంత గాలి వస్తుందంటే ఈ కొండ మీద, చాలా బాగుంది. రీసౌండ్ అదొక థెరపీ లాగా చాలా బాగుంది.
మరి మనం వచ్చినట్లు దేవుడికి తెలియాలి కదా, అందుకే గంట కొట్టామన్నమాట. సో గాయస్, యాక్చువల్గా మెట్లు కిందకి అటు సైడ్ ఉన్నాయి. మనం మెట్లు ఫ్రంట్ సైడ్ నుంచి ఎక్కాము, బ్యాక్ సైడ్ నుంచి మెట్లు ఇలా కిందకు ఉన్నాయి అన్నమాట. సో ఇలా చూసుకుంటే నాకు తెలిసి అవి ఒక 90 మెట్లు ఉంటాయి, ఇవి ఒక 90 మెట్లు ఉంటాయి. సో ఈ టెంపుల్కి బోత్ సైడ్స్ మెట్లు కంపేర్ చేస్తే నియర్లీ ఒక 180 to 200 మెట్లు అయితే ఉంటాయి. సో నేను యాక్చువల్గా ఒక్క సైడే మెట్లు ఉన్నాయి అనుకున్నాను, ఈ టెంపుల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ కూడా మెట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఇలాగా వెళ్దాంలేండి. ఇదైతే అంత మెయింటెనెన్స్లో లేదు, ఎందుకంటే ఈ మెట్లు వచ్చేసి వెనకాతలు ఉన్నాయి కదా టెంపుల్కి, సో అంతగా ఇది డెవలప్ చేయలేదు. ఫ్రంట్ సైడ్ ఉన్నదైతే మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు. ఎంత స్మెల్, ఎంత ప్యూర్ వాసన వస్తుంది అంటే ఫ్రెష్ ఎయిర్ అనమాట. ఇంకా చాలా బాగుంది, మొత్తం ప్రపంచం అంతా ఇక్కడి నుంచే కనిపిస్తున్నట్టుంది అనమాట. ఇక్కడైతే నంది ఉన్నది, నంది విగ్రహం ఉంది. నంది విగ్రహంకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ శివలింగం ఉందన్నమాట. సో మనం అటు సైడ్ ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం, ఇంకేమైనా గాడ్స్వి స్టాచ్యూస్ ఉన్నాయేమో చూద్దాం. ఒకసారి ఇది చూడండి, నంది ఎదురుగుంట శివుడి విగ్రహం, శివుడి లింగం ఎంత చిన్నగా ఉందో, చాలా క్యూట్గా ఉంది. ఇక్కడైతే ఒక పల్లకి ఉంది, దీన్ని పల్లకి అనే అంటారు కదా. లైక్ ఊర్లో ఎప్పుడైనా ఏమైనా ఫెస్టివల్స్ అయినప్పుడు రాముడు, కృష్ణుడు, శివుడు, పార్వతులు ఇలాంటి పల్లకల మీద కదా ఊరేగిస్తారు. సో అలాంటి పల్లకి అన్నమాట ఇది, అవసరం వచ్చినప్పుడు యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ వచ్చేసి షిరిడి సాయిబాబా గారి ఇమేజ్ అయితే ఉంది వాల్ మీద. ఈ టెంపుల్లో ఆల్మోస్ట్ ఒక 3 to 4 గాడ్స్ అయితే ఉన్నారు. చాలా బాగుంది, ఒక దగ్గరే ఇన్ని గాడ్స్ని పెట్టడం. వాళ్ళు అక్కడ వచ్చేసి చూసారా వేప చెట్టు ఉంది, చాలా బాగుంది. అంటే ఒక మంచి స్మెల్ ఇక్కడ వస్తుంది అని చెప్పాను కదా, నాకు తెలిసి అది ఈ వేప చెట్టు వల్ల అయి ఉంటుంది. ఇక్కడైతే ఎవ్వరూ లేరు, చాలా ప్రశాంతంగా ఉంది ఏరియా అంతా. ఇది ఈ కాయలు మీకు ఐడియా ఉన్నాయా? ఎలక్కాయో వెలంకాయో ఏదో అంటారు కదా, లైక్ గణేష్ చతుర్థి అప్పుడు పెడతారు కదా, ఆ కాయ చెట్టు ఇది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చెరువు గట్టుకు వెళ్ళాలి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న చెరువు గట్టు ఏదైతే ఉందో అక్కడికి వస్తామని మా కజిన్స్తో చెప్పాము. టైం కూడా అయిపోతుంది, ఇప్పుడు సూర్యాస్తం కూడా అయిపోతుంది కదా. సో 6 చీకటి అయిపోయేలోపు ఒకసారి మా చెరువు గట్టు కూడా చూపించేస్తాను. సో మనం ఇప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం. మీకు కనిపిస్తుందా? అల్లక్కడ చూడండి కైట్ ఎంత కింద నుంచి వేసారో పైకి కైట్ని. అయితే మా కజిన్స్లో ఒక బ్రదర్ తీసుకొచ్చాడనమాట కైట్ని, దారాన్ని. ఆ దారం చూస్తే మాంజా అని క్లియర్గా అర్థమైపోయింది. సో దానివల్ల నేను అస్సలు కైట్ని అయితే ఎగరేయనివ్వలేదు. కైట్ని ఎగరేసే అంత పెద్ద దారం లేదు, ఆ మాంజా దారం, చైనా మాంజా దారం తప్పించి. సో అంత పెద్ద దారం లేకపోవడం వల్ల ఈసారి కైట్ని అయితే ఎగరేయలేదు. ఒకవేళ టైం కుదిరితే వేరే దారం ఏదైనా కొంటే అప్పుడు మాత్రం డెఫినెట్గా ఎగరేస్తాము. అది నిజంగా మాకంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు, బాగా ఎగిరిందో లేదో అయితే వీడియోలో తీసి చూపిస్తాము. చూసారా టెంపుల్ ఎంత బాగుందో, పై కొండ మీదకేమో టెంపుల్, కొండ కిందకేమో ఇక్కడ వచ్చేసి చిన్న కోనేరులా ఉందన్నమాట. సో గాయస్, మనం అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసి కొంచెం టీ తీసుకున్నాము. ఇప్పుడైతే చెరువుగట్టు దగ్గరికి వెళ్దాము. చెరువుగట్టు దగ్గరికి వెళ్ళే దారి ఎంత బాగుంటుందో నేను చూపిస్తాను, రండి. మీకు అక్కడ అది కనిపిస్తుంది కదా, అది చిన్న బ్రిడ్జ్లా కట్టారనమాట. అది చెరువుగట్టు బ్రిడ్జు. చెరువు ఫుల్ వర్షాలు పడే టైంలో చెరువు ఎప్పుడైతే ఓవర్ఫ్లో ఎక్కువ ఫిల్ అయిపోతుందో అప్పుడు అదంతా ఆ బ్రిడ్జ్ నుంచి అలా కిందకు వచ్చేసి మొత్తం పొలాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. పొలాల్లోకి వెళ్ళిపోతే పొలాలన్నీ కూడా ఆ చెరువు వాటర్ తీసుకుంటాయి. ఇంకా ఎక్సెస్ అయిపోతే ఆ వాటర్ అంతా పక్కనే ఉన్న పోలవరం బీచ్లోకి వెళ్ళి కలిసిపోతుంది అనమాట. సో ఈ మార్గంలో మనం ఎన్నో చేపలు, క్రాబ్స్, ప్రాన్స్ ఇలాంటివన్నీ పట్టుకోవచ్చు అనమాట. చెరువులో కూడా దొరుకుతాయి, అక్కడ చెరువు గట్టు ఉంది కదా, ఆ గట్టు దగ్గర దొరుకుతాయి, పొలాల్లో కూడా దొరుకుతాయి. సో మనం ఎక్కడికో వెళ్ళి ఇక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ఊర్లో అయితే అదేనమాట, మనకు అన్నీ ఫ్రీ. సో రండి, మనం ఇప్పుడు వెళ్ళి పాత నొయ్య, నేను చిన్నప్పుడు ఉండిన నొయ్య ఏదైతే ఉందో
ఎన్ని సంవత్సరాల నుంచి మా అమ్మమ్మ వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఊరిది. ఈ ఊర్లో ఎన్ని సంవత్సరాల నుంచో ఇక్కడ నుయ్య వాటర్ తాగుతున్నారు వాళ్ళు. ఆ నుయ్య ఎలా ఉంటుంది, ఆ వాటర్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను రండి. ఉంది యూట్యూబ్, అది ఫాలో చేయండి. సో గైస్, నాకైతే ఇక్కడ ఈ చిన్న బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ ఇంతకుముందు చాలా బ్యూటిఫుల్గా ఉండేదన్నమాట. ఈ బ్రిడ్జ్కి ఇక్కడ ఇలా ఇది ఇంత హైట్లో ఉండేది, ఒక పలక ఉండేది. సో అక్కడ మా మమ్మీ వాళ్ళందరూ వెళ్ళి నీళ్ళు తీసుకొద్దామని ఆ నుయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు, మేము చిన్నపిల్లలం కదా, ఇక్కడ ఒక పలక లాంటిది ఉండేది, అక్కడ కూర్చొని మేము వాళ్ళ కోసం వెయిట్ చేసేవాళ్ళమి. ఈలోపు ఈ బ్రిడ్జ్ కింద, ఇప్పుడు చూడండి బ్రిడ్జ్ కింద అంతా పాడైపోయింది, ఎవరూ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అనుకుంటా. ఈ బ్రిడ్జ్ కిందన చాలా క్రాబ్స్ కనిపించేవి, ఫిషెస్ కనిపించేవి, చాలా ఫ్రెష్గా ఉండేది అప్పుడైతే ఈ బ్రిడ్జ్. సో ఒకసారి మా ఫ్రెండ్ సోనియా అనే ఒక అమ్మాయి ఉండిందనమాట ఇక్కడే. ఆ అమ్మాయి ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బిందెలతోటి వాటర్ తీసుకొచ్చేది. అయితే తను మొయ్యగలుగుతుంది, నేను ఎందుకు మొయ్యలేను అని చెప్పేసి మా అమ్మమ్మని ఒక బిందె అడిగాను. బిందె అడిగితే సరే అయితే నీ ఇష్టం, నువ్వు చెప్పిన మాట వినలేదు కానీ బిందె ఇచ్చారు వాళ్ళు. బిందిస్తే నేను ఇక్కడికి వచ్చేసి ఆ అమ్మాయితో ఆ బిందెని ఫుల్ చేసుకొని నెత్తి మీద కష్టపడి పెట్టుకొని ఆ బిందె వాటర్ని అక్కడి నుంచి ఇక్కడ వరకు మేబీ ఒక 10 to 20 మీటర్స్ మొయ్యగలిగాను. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రిడ్జ్ని చూసి షేక్ అయిపోయాను అనమాట. షేక్ అయిపోయి డబేల్ మన బిందెను వదిలేస్తే బిందె తూలి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఇటు సైడ్ రాళ్ళు, ఈ రాయి మీద పడ్డది. బిందె తూలి రాయి మీద ఎంత ఫుల్ బిందె నిండా నీళ్ళు అనమాట. ఆ రాయి మీద బిందె పడగానే బిందె సొట్టడిపోయింది. ఇంకప్పటి నుంచి నేను బిందెతో నీళ్లు మోయడం మానేశాను. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. నేను ఈ బ్రిడ్జ్ చూడగానే నాకు ఎప్పుడు నా ఫ్రెండ్ ఆ అమ్మాయి సోని అనమాట, అమ్మాయి గుర్తొస్తుంది. చాలా మంచి అమ్మాయి, బట్ ఇప్పుడైతే తను లేదు, తను చనిపోయింది బికాజ్ ఆఫ్ సమ్ హెల్త్ ఇష్యూస్ అనమాట. సో ఈ ఊరితో నాకైతే చాలా అంటే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. సో అందుకే నాకు ఇక్కడికి రావడం అంటే చాలా ఇష్టం. బట్ సంవత్సరానికి ఒకసారి 2 సార్లు మ్యాక్సిమం వీలవుతుంది అనమాట, తెలిసిందే కదా. సో రండి మనం ఇప్పుడు వెళ్ళి అక్కడ నుయ్యి ఉంది కదా, ఆ నుయ్యిని చూపిస్తాను. సో గాయస్, ఈ నుయ్య దగ్గరికి అయితే నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 years అయినా అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. 10 yearsకి ముందు వచ్చానేమో, 10 years కూడా కాదు, ఇంకా ఎక్కువే అయ్యి ఉంటుంది ఈ నుయ్య దగ్గరికి వచ్చి. అప్పుడు నేను వచ్చినప్పుడు ఈ నుయ్య, ఈ గోడ ఏదైతే ఉందో అది నాకు ఇంత హైట్ వచ్చినట్లు, లైక్ చాలా ఎత్తుగా అనిపించేది. ఇప్పుడైతే చాలా చిన్నగా ఉంది నుయ్య, చూస్తుంటేనే లైక్ పడిపోతామేమో అన్నట్లుంది. అప్పుడు మేము చిన్నపిల్లలం కదా, ఈ నుయ్య ఎలా ఉండేదంటే ఇక్కడికి వచ్చేది, మాకు కేవలం ఇలా హెడ్ పెట్టి మాత్రమే చూడగలిగే వాళ్ళమి, ఫుల్గా కనిపించేది కాదు. ఇప్పుడైతే మొత్తం లైక్ ఇక్కడికి వచ్చేసింది నుయ్య. సో ఒకసారి ఇక్కడికి వచ్చేసి చూడండి నుయ్య ఎలా ఉందో. ఈ నుయ్యలో ఫిషెస్ ఉండేవి, టార్టాయిసెస్ కూడా పెంచేవారు అనమాట, నుయ్య క్లీన్గా ఉండడానికి అని. ఇప్పుడైతే ఊర్లో సగం మంది జనాలే లేరు. సో దానివల్ల ఏదో అలా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడైతే మాత్రం నుయ్య చాలా బాగుండేది. సో ఈ నుయ్య పక్క నుంచి అలా పైకి చెరుగట్టు మీదకి వెళ్దాం మళ్ళీ. ఇంతకుముందు ఈ చెరువుగట్టు అయితే ఫుల్ క్లియర్గా ఉండేది, స్ట్రైట్గా ఉండేది చెరువుగట్టు అంతా. ఈ పక్కనున్న ఏవైతే పొదలు చెట్లు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉండేవి కాదు, చాలా క్లీన్గా మెయింటైన్ చేసేవాళ్ళు. చెరువుగట్టు అంటే ఇంకా స్ట్రైట్, ఇంకా డైరెక్ట్ అక్కడ అవతల సైడ్ ఇంకొక ఊరు ఉండేది, ఆ ఊరికి కనెక్ట్ అయిపోయేది. ఇప్పుడైతే మరి మొత్తం చెరువుగట్టు పక్కనంతా చాలా బుషెస్, ప్లాంట్స్ ఇలా వచ్చేసి కొంచెం చూడడానికే భయంగా ఉంది. చూద్దాము. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5:30 ఎంతో అయిపోతుంది అనమాట సాయంత్రము. చెరువులో అంత వాటర్ ఫ్లో లేదు. సో దానివల్ల ఇగో ఇక్కడ చూసారు కదా మొక్కలంతా ఎలా పెరిగిపోయాయి ఇవన్నీ. అండ్ వెనకతలు అయితే అక్కడ చాలా డక్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తుంది లేదో ఒకసారి జూమ్ చేయి. చెరువులో చాలా బాతులు ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ బాతులు ఏంటంటే చాలామంది పెంచుతారు, కొన్ని ఏమో న్యాచురల్గా చెరువులో సంవత్సరాలు ఉన్నవి, కొన్ని అయితే కొంతమంది పెంచుతారు అనమాట. ఎర్లీ మార్నింగ్ వాటిని వదిలేస్తారు, అవి వచ్చి సాయంత్రం వరకు ఇక్కడ ఎంజాయ్ చేసి తినేసి మళ్ళీ నైట్ ఎవరి ఇంట్లోకి అవి లైన్గా వెళ్ళిపోతాయి అన్నమాట. చూసుకొని వెళ్ళిపోతే వాటిని పట్టుగదుల్లో పెట్టేస్తారు అనమాట. మీకు సౌండ్ వినిపిస్తుందా? అవి డక్స్ సౌండ్. ఒకసారి రండి.
మార్నింగ్ అయితే ఈ చెరువులో నుంచి ఒక పెద్ద చేప తీసుకొచ్చారు. ఆ చేప పేరైతే నాకు తెలీదు. దాని పొట్ట కిందన చేప అయితే ఇంత ఉంది, ఇంత ఒక పల్సగా ఒక ప్లేట్ లాగా ఇంత ఉందన్నమాట చేప. ఇంత ఉంది వెడల్పు. దాని పై భాగం అంతా బ్లాక్ కలర్లో ఉంది, కింద భాగం అంతా రెడ్గా ఉందన్నమాట. సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది చేప అయితే. జస్ట్ నేను ఒక 2 hours బ్యాక్ తిన్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ చెరువులో చేపలు అంత బాగుంటాయి. ఈ చెరువుని నేను అనుకున్నాను, ఈ చెరువు దగ్గరికి వచ్చి కుదిరితే ఏదో ఒక సైడ్ నుంచి గ్యాలం వేసి ఒక చేపని బట్టి, 1-2 చేపలను బట్టి అవి మనం కట్టెల మీద ఎలాగైతే ఉప్పు కారం పెట్టి అన్నీ పెట్టి మసాలా పెట్టి రోస్ట్ చేస్తామో అలా చేద్దాం అనుకున్నాను. బట్ మా బాబాయ్ వాళ్ళు చెప్పారు ఏంటంటే చెరువు వేలంపాట్లో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, ఒకవేళ మీరు పట్టుకున్నట్లు కనిపిస్తే మాత్రం ₹1,00,000 ఫైన్ అని చెప్పారు. ఫైన్ అని ఎప్పుడైతే తెలుస్తుందో ఇంకా వెంటనే ఆ ప్లాన్ అనేది క్విట్ అయిపోయాను. సో అలా చెరువుగట్టు చివరి వరకు మ్యాక్సిమం వెళ్దాం, ఎక్కడైనా మనకి దొరికితే కిందకి దిగిపోయి ఇంటికి వెళ్ళిపోదాం. ఇవన్నీ పొలాలేనండి మొత్తం, అన్నీ కూడా కొబ్బరి చెట్లు పొలాలు ఇవన్నీ కూడా. ఒకసారి ఇక్కడికి వచ్చి చూపించు అక్కడ ఎన్ని డక్స్ ఉన్నాయో. దాదాపు ఒక 50 బాతులైనా ఉంటాయి. కేవలం బయట కనిపించే వరకు ఒక 50 బాతులు అయితే ఉంటాయి. ఇంకా చివరి వరకు లోపల వరకు అయితే చాలా బాతులు ఉంటాయి. అక్కడే కొంగలు ఉంటాయి, అక్కడే బాతులు ఉంటాయి, అక్కడే అన్నీ ఉంటాయి. సో గైస్, ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ చెరువుగట్టు అంతా సగం వరకు అయితే నడిచాం కదా. ఇక్కడైతే చెరువులో ఎలాంటి మూమెంట్ లేదు, ఎందుకంటే ఇప్పుడు చెరువు చాలా ప్రశాంతంగా ఉంది. వర్షాలు పడే టైం కాదు కాబట్టి. ఇది మ్యాక్సిమం ఇంకొక 1 or 2 monthsలో బాగా ఎండిపోతుంది ఎండాకాలంకి. అప్పుడు ఒక్క చుక్క కూడా నీరు ఉండదు. అప్పుడు చెరువు ఎంత లోతుగా ఉంటుందో, ఆ చెరువు లాస్ట్లో చేపలు ఎలా పడతారో ఈ మ్యాక్సిమం ఈ మే కల్లా మేము వస్తామన్నమాట ఇక్కడికి చిన్న పని మీద. సో అప్పుడు వచ్చినప్పుడు చెరువు కండిషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ చెరువు అయితే వర్షాకాలంలో ఎక్కువ, లైక్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ టైంలో ఫుల్ పారుతూ ఉంటుంది చెరువు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఆ టైం క్రాస్ అయిపోయాం కనుక ఇప్పుడైతే ప్రజెంట్ చెరువు అయితే ఇలా ప్రశాంతంగా ఉంటుంది. మేలో అయితే ఎండిపోద్ది. మే టైంలో ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే చెరువుగట్టు కిందకి చిన్న వే ఉంది. ఈ వేలో నుంచి మనకి తెలిసిన వాళ్ళ పొలం అన్నమాట అదంతా. ఆ పొలంలో నుంచి మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి కరివేపాకు చెట్లు ఎంత బాగున్నాయో. కరివేపాకు చెట్లు, దాని తర్వాత ఇక్కడ ఒక ఎల్లో కలర్ అది ఫ్లవర్స్ ఉన్నాయి. అవి నాకు తెలిసి దొండకాయలదో ఏంటో అయి ఉంటుంది నాకు తెలిసి. ఇవి వచ్చేసి మనకి యాక్చువల్గా సిటీస్లోని గార్డెన్స్ ఉంటాయి కదా, సో అక్కడైతే ఇవి చాలా కాస్ట్లీ అనమాట. ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అలాంటివి ఇవి ఇక్కడ పల్లెటూరులో నాకు కనిపించడం అయితే చాలా హ్యాపీగా ఉంది. సో గాయస్, ఇప్పుడైతే మనం చెరువుగట్టు నుంచి కిందకు వచ్చేసాం కదా. ఇదంతా వేరే వాళ్ళ పొలం అన్నమాట. ఈ పొలానికి కొన్ని పొలాల తర్వాత మన పొలం కూడా ఉంది అది. బట్ కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. వెహికల్ అయితే ఉండాలి, రోడ్ మీద నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్తే చాలా టైం పడుతుంది. సో దానివల్ల మనం అటు వెళ్ళట్లేదు. డైరెక్ట్గా ఈ కొబ్బరి తోటలో నుంచి మన ఇంటి ఎదురుగానే కొబ్బరి తోట అనమాట. మన ఇంటి ఎదురుగానే చెరువు కూడా. సో ఈ కొబ్బరి తోటలో నుంచి మనం ఇంటికి వెళ్ళిపోదాం. కొబ్బరి తోటలో టేకు చెట్లు చూడండి ఎలా ఉన్నాయి. 2 టేకు చెట్లు ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఈ తోట ఎవరిదైతే ఉందో వాళ్ళు ఇక్కడ టేకు చెట్లు కూడా వేసుకున్నారు. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, అక్కడ ఒక 2-3 ఉన్నాయి. మామిడి చెట్లు కూడా చాలా వేశారు. ఈ నుయ్యి చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈత వచ్చిన వాళ్ళకైతే చాలా హ్యాపీ అనమాట. ఇలాంటి నూతులు ఉంటే హ్యాపీగా నూతులోకి దిగి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. బట్ మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ మొక్క చూసారు ఎలాగుందో, ఒక బెలూన్లా ఉన్నాయి ఇవి. ఈ మొక్క ఏంటో తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకొక నుయ్య
రివర్స్ వెనక్కి వచ్చామన్నమాట. ఇప్పుడు మళ్ళీ చెరువు గట్టు సైడ్ వెళ్ళిపోయి చెరువు గట్టు ఎక్కేసి ఆ గట్టు నుంచి మళ్ళీ నుయ్య దగ్గర నుంచి కింద దిగేసి వెళ్ళిపోదాం. సో గైస్, ఈరోజు అయితే నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీకు తెలుసు కదా, లింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ ఈశ్వరుడివి ఇంకా నాగదేవతవి కొన్ని స్టాచ్యూస్ అయితే చూసాము. సో అయితే నేను టెంపుల్ చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ టెంపుల్ ఎదురుగా ఉన్న కొలంలో కూడా లోటసెస్ ఇలాంటివి అయితే ఉండుంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇంటికి కొన్ని అయితే తెచ్చుకునేదాన్ని. బట్ అయితే ఇప్పుడు సీజన్ కాదనుకుంటా, ఇప్పుడైతే అక్కడ లోటస్ లేదు. సో ఇమీడియట్గా మేమైతే ఇక్కడ మా అమ్మమ్మ ఇంటి ఎదురుగా ఉన్న చెరుగట్టు దగ్గరికి అయితే వచ్చేసాం కదా. అంతా చూసాము, ఎక్స్ప్లోర్ చేసేసాము. చాలా హ్యాపీగా ఉంది. సో సమ్మర్లో ఈ చెరువు ఎలా అయితే ఫుల్గా డ్రై అయిపోతుంది, ఒక్క చుక్క వాటర్ కూడా ఉండకుండా ఎలా డ్రై అవుతుంది, చేపలు అన్నిటిని బయటికి వాళ్ళు ఎలా వలలేసి పట్టి తీస్తారు, ఇవన్నీ కూడా వ్లాగ్స్ చేసి నేను మీకు చూపిస్తాను. సో ఆ వ్లాగ్స్ అన్నీ చూడాలి అనుకుంటే మరిన్ని వీడియోస్ నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సో ఈరోజుకైతే ఇంతే, మళ్ళీ రేపు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.